హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. చాలామంది వీసీఎస్ ప్రాసెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. లైక్ అప్లికేషన్ వేస్తున్నప్పటి నుంచి ప్రాసెస్ ఏంటి, ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, ఏంటి, సో జాయినింగ్ ఎప్పుడు ఇస్తారు అని. సో దానికి రిలేటెడ్గానే వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. లైక్ అప్లికేషన్ వేసినప్పటి నుంచి జాయిన్ అయ్యేదాకా ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది. ఫస్ట్ మీరు అప్లై చేసిన వెంటనే టెస్ట్ లింక్ అనేది వస్తుంది. అప్లై చేసే మధ్యలోనే ఉంటుంది. ప్రాసెస్ అన్నీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తుంటారు కదా, సో అక్కడ ఎగ్జామ్ లింక్ అనేది వచ్చేస్తుంది వెంటనే. సో మీరు అప్లై చేసేటప్పుడే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో మినిమం దానికి మీరు ఒక 2.5 అవర్ అట్లీస్ట్ టైం అనేది స్పెండ్ చేయాలి. అక్కడే ఎగ్జామ్ రాయాలి కాబట్టి వెంటనే. సో ఆ ఎగ్జామ్ రాయడానికి కూడా ఒక మేబీ 30 to 40 మినిట్స్ పడుతుంది. సో నేను ఆన్సర్స్ అన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను వీసీఎస్ ప్రాసెస్కి. మీరు చూసి ట్రై చేయండి క్లియర్ చేయడానికి. అండ్ వన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ లాగిన్ అయ్యి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది. సో మీకు ఫర్దర్ ప్రాసెస్ మెయిల్స్ అయితే ఏం రావు. కాబట్టి వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ లాగిన్ అయ్యి కంప్లీట్ ఫామ్ని అక్కడ సబ్మిట్ చేయాలి. సో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ప్రాసెస్ అనేది అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలోకి వచ్చేస్తుంది. మోస్ట్లీ క్లియర్ అయిన వాళ్ళకే అలా వస్తుందో, రిగ్రెట్ మెయిల్ అనేది వెంటనే వచ్చేస్తుంది. 2 డేస్లో ఇన్ కేస్ క్లియర్ అవ్వకపోతే, లేకపోతే స్టేటస్ అనేది అప్లికేషన్ అండ్ స్క్రీనింగ్ మధ్యలో వచ్చేస్తుంది. ఆ తర్వాత 15 to 20 డేస్ పట్టచ్చు స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది. ఇన్ కేస్ అప్లికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్కి కానీ డిఫరెంట్ స్టేట్కి వేస్తే 15 to 20 డేస్లో ఇంటర్వ్యూ మెయిల్ లేదని కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్కి అప్లికేషన్స్ వేయడానికి లింక్ అనేది యాక్టివ్లో లేదు. సో నేను చాలామందికి హైదరాబాద్ లింక్ నుంచి అప్లై చేసుకోండి అని చెప్పాను. సో మనం హైదరాబాద్ లింక్ నుంచి అప్లై చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఇస్తాం కాబట్టి ఏపీకి అనేది హైరింగ్ అనేది జరుగుతుంది మనకి. అండ్ హైదరాబాద్కి వేయడం వల్ల ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది అనేది అప్లై చేస్తారు హైదరాబాద్కి అనేది. సో వాళ్ళ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మీకంటే ముందు కూడా చాలామంది వేసి ఉంటారు కాబట్టి అప్లికేషన్స్ వాళ్ళందరివి కంప్లీట్ అయ్యాక మీ ఛాన్స్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. బేసిక్గా అయితే ఒక 15 to 20 డేస్ పట్టచ్చు. బట్ ఈ ప్రాసెస్కి హైదరాబాద్కి వేసినప్పుడు అయితే కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ 20 to 30 డేస్ అవ్వచ్చు. బట్ కానీ క్లియర్ అయితే ఖచ్చితంగా మెయిల్ అనేది అయితే వస్తుంది. సో 20 to 30 డేస్లో మీకు ఒక కన్ఫర్మేషన్ అని వస్తుంది. ఇంటర్వ్యూ మెయిల్, ఏదో ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాము అని. సో ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన టైంకి మీరు అటెండ్ అవ్వడం చాలా బెటర్. మిస్ అయిందంటే మళ్ళీ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రిటర్న్ మెయిల్ పెట్టి వాళ్ళకి మేము మిస్ అయ్యాము, ఇది ప్లీజ్ మాకు రీషెడ్యూల్ చేయండి అని పెట్టారంటే మేబీ 2 to 3 డేస్లో వాళ్ళు మళ్ళీ మీకు రీషెడ్యూల్ అనేది చేస్తారు. సో మోస్ట్లీ చేస్తారు, బట్ కన్ఫర్మ్ అయితే కానీ చెప్పలేను. బట్ కానీ చాలామందికి అలా పెడితే వెంటనే 2 to 3 డేస్లో రీషెడ్యూల్ అయితే చేస్తారు వాళ్ళు. అండ్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఫ్రెషర్స్కి అయితే ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏమేంటి అడుగుతారంటే ఫ్రెషర్స్కి ఇంట్రొడక్షన్ తర్వాత వెంటనే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏదైనా ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. ఏదో ఒక టాపిక్ వాళ్ళే అయినా ఇస్తారు, లేకపోతే నీ ఫేవరెట్ బుక్ కానీ మీ హాబీస్లో మీరు ఏవైనా చెప్పింటారు కదా ఇంట్రొడక్షన్లో, సో దాని గురించి మాట్లాడమని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇష్టమా, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమా, ఈ రెండిట్లో నీకు ప్రిఫర్ చేస్తూ దేనికి నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇష్టమా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇష్టమా అని ఆ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసి మీరు ఆన్సర్ అని మీకు ప్రిఫరబుల్గా ఇవ్వాలి. అండ్ వాళ్ళు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో ఇప్పుడు మీకు ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి సెలెక్ట్ అవుతున్నారు అనుకో, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కన్నా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ అలా చెప్పాలి. ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకో, నేను రెండు బ్యాలెన్స్ చేసుకోగలను, ఇన్ కేస్ ఆఫీస్కి పిలిచినా కూడా నేను రాగలను అని అలా సంథింగ్ చెప్పాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఏదైనా నేను ఓకే, నేను ఆఫీస్కైనా రాగలను, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమే, రెండు బ్యాలెన్స్ చేసుకోగలను అనే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ డిస్కషన్ పెడతారు. ఫ్రెషర్స్కి అయితే ఇంత అని, బట్ వాళ్ళు ఫస్ట్లోనే చెప్పేస్తారు మీ శాలరీ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని. ఇన్ కేస్ అది కాంట్రాక్ట్ బేస్డా పర్మనెంటా అని కంప్లీట్గా వాళ్ళు ఫస్ట్లోనే చెప్పేస్తారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ అనేవి ఉండవు. అండ్ శాలరీ డిస్కషన్ తర్వాత
మోస్ట్లీ వాళ్ళు మీకు అక్కడే చెప్పే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లైక్ ఇన్ కేస్ మీరు క్లియర్ చేసినారా లేదా అని. ఇంకో 2-3 డేస్‌లో కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వాళ్ళు పంపించేస్తారు మీకి. లైక్ 2-3 బిజినెస్ డేస్. లైక్ ఇన్ కేస్ సాటర్డే, సండే వచ్చాయనుకో అప్పుడు మెయిల్స్ అనేవి రావు. నెక్స్ట్ మండే, ట్యూస్‌డే అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకైతే మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు అండ్ ప్రీవియస్ సాలరీ అడుగుతారు. దానికి రిలేటెడ్‌గా ఏదైనా ఒక 2-3 క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంతేనండి. లైక్ ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. వన్స్ ఇంటర్వ్యూ అంతా అయిపోయినంక మీకు మెయిల్స్ అనేది లైక్ మీరు క్లియర్ చేసినారని 3-5 బిజినెస్ డేస్‌లో వచ్చేస్తది. వచ్చిన తర్వాత మీకు సిస్టమ్ వస్తది. లైక్ అది కూడా ఇన్ కేస్ మీరు క్లియర్ చేసినారంటే జాయినింగ్ అనేది చాలా త్వరగా పెట్టేస్తారు వీసీఎస్ ప్రాసెస్‌కి 15-20 డేస్. ఇన్ కేస్ హైరింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుందంటే 15-20 డేస్‌లో మీ జాయినింగ్ అనేది అయిపోతది. అండ్ అంత ఫాస్ట్‌గానే సిస్టమ్ కూడా వాళ్ళు పంపించేస్తారు. ఆహ్, మానిటర్ వస్తది. సీపీయూ, యూపీఎస్ ఇలా అన్నీ కీబోర్డ్, మౌస్. సో, మనకు కావాల్సిన వర్క్ థింగ్స్ అన్నీ వాళ్ళు పంపించేస్తారు. అండ్ వన్స్ అవన్నీ మనం సెటప్ చేసుకోవాలనమాట. జాయినింగ్ డే ముందే మోస్ట్‌లీ. బట్ దానికి రిలేటెడ్‌గా మీకు ఈమెయిల్స్ కూడా వస్తాయి. లైక్ ప్రాసెస్ ఏంటి, మనం ఎలా సెటప్ చేసుకోవాలి, ఏంటి అని అన్నీ వాళ్ళు మెయిల్స్ పంపిస్తారు. మీరు రెగ్యులర్‌గా మెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఏది మిస్ చేసుకోకూడదు. అండ్ డాక్యుమెంటేషన్స్ కూడా ప్రాసెస్ అంతా ఈమెయిల్స్‌లోనే ఉంటది. సో, ఈమెయిల్ అనేది మీరు కరెక్ట్‌గా ఇచ్చారంటే ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా అయిపోతది. వెంటనే జాయినింగ్ కూడా అయిపోతది ఒక 20 డేస్‌లో. ఇదండి అమెజాన్‌కి జరిగే ప్రాసెస్. ఎస్పెషల్లీ వీసీఎస్ అయితే ఇదే. ఈ కంప్లీట్ ప్రాసెసే జరుగుతది. అమెజాన్ అప్లికేషన్ మనం వేసినప్పటి నుంచి జాయిన్ అయ్యేదాకా. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. సో, నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ మీకేదైనా వీడియో కావాలా దానికి రిలేటెడ్‌గా ఒక వీడియో కూడా నేను చేస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.